ఒకవేళ నీవు ప్రాపర్టీని సంపాదించి పెట్టగలిగితే నీ పిల్లలకు, అది పోగొట్టడం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఈరోజు డబ్బు పోగొట్టడం అనేటటువంటిది. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీగల్ లూటింగ్ లైక్ స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ ఇన్వెస్ట్ ఎట్ 9:15 ఇట్ విల్ గో ఎట్ 9:20 కదా. అంటే ఈరోజు మనకి ఏంటంటే ఈ ప్రాపర్టీసు ఇవి కాదు, మెయిన్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ వర్డ్. దేవుని మాట మీద మనం ఫోకస్ చేయగలిగితే వీ విల్ బీ స్ట్రెంగ్తెన్, మనం బలమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతాం. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు, చదువుతూ ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదువుతావో నీ యొక్క మనసు ఏదైతే ఉంటుందో, ఏదైతే నీ ఆత్మసైద్యం ఉంటుందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన మనసు బలంగా తయారవుతుందో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఎప్పుడైతే నీ మనసు బలహీనపరచబడుతుందో నువ్వు ఏం చేయాలన్నా కానీ ముందుకు వెళ్ళలేవు. అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ పుల్లింగ్ యూ బ్యాక్, నిన్ను బ్యాక్ స్లైడ్ చేస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ సమాజంలో, ఈరోజు నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ యు ఆర్ ఇన్, నువ్వు ఏ పరిస్థితుల మధ్య అయితే నువ్వు ఉన్నావో దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళాలంటే వర్డ్ తప్ప ఇంకొకటి ఏం లేదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. బైబిల్ గ్రంథాన్ని